ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ బొజ్జ కూడా గదే రాసిండు. మరి ఇప్పుడు ఇదే విషయాన్ని మీ రాహుల్ బొజ్జ కూడా గదే రాసిండు. ఎన్నడు రాసిండు? ఇగో 27/1/2024 నాడు రాహుల్ బొజ్జ రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే. మరి ఈయన కూడా మా చుట్టమేనా? ఈయన కూడా మా ఇన్ఫార్మరేనా? ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదనాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు? అయితే అధ్యక్ష ఇదే విషయం సభాపతి గారు సార్ అధ్యక్ష నేను ఆఫీసర్లను తప్పు పట్టట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి బాస్ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు. ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు. నేను స్మితా సబర్వాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష. వీళ్ళు చెప్తేనే వారు రాశారు. తప్పు వీళ్ళదే. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా. మీరు ఎందుకు తొందరపడి పోలీసులు నాడి పంపిస్తున్నారు? మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటారు. ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు పట్టామంటారు. మేము తప్పు. హరీష్ రావు గారు ప్లీజ్ సార్ మరి ఇప్పుడు అరే తాపకు ఒకసారి లేస్తే నేనేం చేయాలి సార్? అంటే క్లారిఫికేషన్ ఇవ్వాలా వద్దా? సభకు సంబంధం లేని గౌరవనీయులు మా బట్టన్న స్మితా సబర్వాల్ గారు ఇచ్చేస్తున్నాను ఎక్కడ చెప్పలే. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ డిలేడ్. ఇదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు చెప్పారు. లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ బొజ్జా. స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అనేట ఆయన ఉన్నాడు. ఆయనను అడుగుండ్రి. సింపుల్ గా దీంట్లో ఏంది? యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states have agreed in principle to hand over the control of common projects, i.e. Srisailam and NSP and Nagarjuna Sagar project, in terms of gazette notification dated 15/7/2021. 15/7/2021 la ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా